ఒక మహిళ తన కొడుకుతో పాటు నివాసం ఉంటుంది. వాళ్ళకి వెనక ముందు ఎవరూ లేరు. ఆవిడ భర్త కూడా చనిపోయారు. సో ఆ మహిళ ఒంటరిగా తన బిడ్డను చూసుకుంటూ కష్టపడి పెంచుతూ ఉంది. ఆ మహిళ కొడుకు పేరు రాము. రాము ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడు. ఒకరోజు రాము స్కూల్కి వెళ్తూ హడావిడిగా తన టిఫిన్ బాక్స్ తీసుకువెళ్ళడం మర్చిపోతాడు. తర్వాత ఆ బాక్స్ తీసుకొని వాళ్ళ అమ్మ స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. రాము వాళ్ళ అమ్మ స్కూల్కి వెళ్ళడంతో అక్కడ ఉన్న పిల్లలంతా గోల చేస్తూ ఎక్కిరిస్తూ నవ్వుతూ ఉంటారు. రాము క్లాస్ రూమ్లో ఉంటాడు. ఏంటబ్బా అందరూ వెక్కిరిస్తూ నవ్వుకుంటూ ఉన్నారు, ఏమైంది అని బయటికి వచ్చి చూస్తే రాము వాళ్ళ అమ్మ. ఇంతకీ ఎందుకు నవ్వుకున్నారు? ఎందుకంటే రాము వాళ్ళ అమ్మకి ఒక కన్ను ఉండదు. రాముకి చాలా కోపం వచ్చేసింది. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? వాళ్ళ అమ్మతో ఇలా అన్నాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు ఎందుకు వచ్చావు? అందరూ చూడు నిన్ను ఎగతాళి చేస్తుంటే నువ్వు మా అమ్మ అని ఎలా చెప్పుకోవాలి నేను? ఇలా అనేసరికి రాము వాళ్ళ అమ్మ చాలా బాధపడింది, ఏడ్చేసింది. వాళ్ళమ్మ రాముతో ఇలా అనింది, లేదు నాయనా, నేను కావాలని రాలేదురా, నువ్వు టిఫిన్ బాక్స్ మర్చిపోయావు కదా, ఇవ్వడానికి వచ్చాను నాయనా అని చెప్తే, ఒక్కరోజు తినకపోతే చచ్చిపోతానా, నువ్వు ఎందుకు వచ్చావు అసలు? రాము ఇలా అనేసరికి వాళ్ళ అమ్మ నిజం చెప్పేసింది. చూడు నాయనా, నేను ఇంత అంధావికారంగా ఉండడానికి కారణం నువ్వేరా. నాకు కూడా 2 కళ్ళు చాలా బాగా ఉండేవి. ఒకరోజు నీకు యాక్సిడెంట్ అయింది నాన్న చిన్నప్పుడు. అప్పుడు డాక్టర్ గారు ఆ కన్ను తీసేసి వేరే కన్ను పెట్టాలని చెప్పారా. తో తల్లిని కదరా, నా కన్ను తీసేసి నీకు పెట్టించేసాను నాన్న. అందుకు నేను ఇలా అయిపోయానురా. నన్ను క్షమించు నాయన, నేను ఇంకోసారి నీ స్నేహితుల దగ్గరికి నీ స్కూల్కి రాను నాయన అని చెప్పేసరికి రాము ఏడ్చేశాడు. తర్వాత వాళ్ళ అమ్మని క్షమాపణ కోరాడు. తల్లిదండ్రుల ప్రేమ గుడ్డి ప్రేమ, ఇది మర్చిపోవకండి.